అందరికీ నమస్తే అండి. ఇప్పుడే అందిన శుభవార్త ఏంటంటే కొడాలి నానిని అరెస్ట్ చేశారండి. ఎక్కడ అనుకుంటున్నారు? మళ్ళీ ఇక్కడ కాదు, ఏ హైదరాబాద్లోనో ఏ ఏపీలోనో కాదు, కలకత్తా ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు కొడాలి నానిని అదుపులోకి తీసుకున్నారు. కలకత్తా నుంచి శ్రీలంక పారిపోతుండగా మధ్యలో దొరికేసాడండి. సో కొడాలి నాని ఎనీ టైం కూడా దగ్గరకు వచ్చేసింది. మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం. తెలుగుదేశం కార్యకర్తలు ముఖ్యంగా ఎదురు చూసేది కొడాలి నాని కోసమే. ఈ వల్లభనేని వంశీ ఒకడు, కొడాలి నాని, తర్వాత రోజా. ముఖ్యంగా వల్లభనేని వంశీ, కొడాలి నాని. వల్లభనేని వంశీది అయిపోయింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కొడాలి నాని టైం దగ్గరకు వచ్చేసింది. ఇవాళ దొరికేసేది. చాలామంది దగ్గర నుంచి మాట్లాడుతూ ఉంటారు, పెద్ద పెద్ద కేసులు ఏం కాదులేండి, సింపుల్గా భూ కబ్జాలు, అక్రమ దందాలు, ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు మంత్రిగా చేశాడు, ఏదో చిన్న చిన్న అవినీతి కార్యక్రమాలు చేశాడు, పెద్ద కేసులు కాదులే అనుకుంటారు. బెయిల్ వచ్చేద్ది, కొడాలని మేము బయటికి తీసుకొచ్చేస్తాం, పొనవరు సుధాకర్ అంటూ మాట్లాడుతూ ఉంటారు, మేము బయటికి తీసుకొచ్చేస్తాం. వస్తారు అంటే కొడాలని ఇంకా ఏపీకి తీసుకురాలేదు, మేబీ ఇవాళ ఈవినింగ్ కానీ లేదంటే మధ్యాహ్నానికి కానీ తీసుకొస్తారు బాబుని. కోర్టులో ప్రవేశపెడితే బెయిల్ వచ్చిందా, బెయిల్ రాదా? నాకు తెలిసింది బెయిల్ రాదు. ఎందుకు బెయిల్ రాదంటే కొడాలని హైదరాబాద్లో కానీ ఏపీలో కానీ అరెస్ట్ చేసి ఉంటే కనుక ఏమో చెప్పలేం, బెయిల్ వస్తే రావచ్చేమో. కానీ మనోడు దేశం విడిచిపెట్టి పారిపోతుండగా అరెస్ట్ చేశారు. బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. వల్లభనేని వంశీ ఎలాగైతే 100 రోజులు ఎలా అయితే పూర్తి చేశాడో, నెక్స్ట్ కొడాలి నాని కూడా అలాగే 100 రోజులు పూర్తి చేయాలని చెప్పేసి అని ఒక తెలుగుదేశం కార్యకర్తగా, నేనేమి సామాన్యుడిగానో ఇంకొకటిగా నేను చెప్పట్లా, ఒక తెలుగుదేశం కార్యకర్తగా కొడాలి నాని మ్యాక్సిమం 1 సంవత్సర కాలం పాటు జైల్లో ఉండాలనేది నా కోరికండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అన్నదాని మాటలో మాట్లాడి మనం ఉచ్చరించడం, వయసులో పెద్దవారైన చంద్రబాబు నాయుడు గారిని అనకూడని మాట్లాడిన మాటలన్నీ కూడా కొడాలి నాని మాట్లాడాడు, పచ్చి బుద్ధి తిట్టాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వ్యంగ్యంగా, ఎటకారంగా, జైల్లో దోవలు కాకుండా రాంబాబు గారు వచ్చి కొడతారా, చాలా వెటకారంగా మాట్లాడారు. నా ఆశ ఏంటంటే, నా కోరిక ఏంటంటే కొడాలి నానిని 1 సంవత్సరం కాలం పాటు ఏదో రకంగా ఇంకా అంటే ప్రస్తుతానికి ఉన్న కేసులు చాలా పెద్ద పెద్ద కేసులు, మంత్రిగా చేసే అవినీతి, అలాగే గుడివాళ్ళు భూ కబ్జాలు, మనీ లాండరింగ్ ఒకటి ఉంది, క్యాసినో కేసులు కొన్ని ఉన్నాయి, దాంతోపాటు ఒక థియేటర్ ఓనర్ పైన అటెంప్ట్ మర్డర్, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా వన్స్ ఒకసారి మనోడు అదుపులోకి వచ్చిన తర్వాత ఎన్ని కేసులు ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి, ఎన్ని నమోదైనవి, ఆ తర్వాత ఎన్ని పీటీ వారెంట్లు జారీ అయితే అనేది తర్వాత సంగతి, మనకి తెలియదు. అది నా ఉద్దేశం ప్రకారం అయితే నా కోరిక, తెలుగుదేశం కార్యకర్తగా నా కోరిక ఏంటంటే మనల్ని 1 సంవత్సరం పాటు లోపల ఉంచేస్తే తర్వాత ఎవడు మాట్లాడాలన్నా కానీ పోసేసుకుంటాడు. వాళ్ళైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ఎదురు చూసిన కొడాలి కోసమే. ఎవడు ఎన్ని రకాలుగా మాట్లాడినా సరే, మేము మా కార్యకర్తలు మేము మాట్లాడుతున్నప్పుడు ఇది నా కొడుకుని అనవసరంగా వదిలేసారే, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఇది వెనక బయట తిరుగుతున్నాడే, హార్ట్ ఆపరేషన్ అంటున్నాడు, ఫంక్షన్లో తిరుగుతున్నాడు, పెళ్ళిళ్ళకి తిరుగుతున్నాడు, మాలో మేము కొద్దిగా బాధపడేవాళ్ళమే. కానీ ఇలా పాపం వాడంతలు వాడే దొరికేసాడు వచ్చి. ఇప్పుడు హైదరాబాద్లో మూసుకొని ఉండుంటే మేబీ అరెస్ట్ చేయకపోదురేమో, హైదరాబాద్లో ఉంటే. కానీ అలా చేయలే, అరెస్ట్ చేస్తారనే భయంతో శ్రీలంక పారిపోవడానికి ట్రై చేశాడు. ఎక్కడి నుంచి? కలకత్తా నుంచి అండి. చాలామంది మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు మేధావులందరూ వచ్చి, కొడాలికి పారిపోవాల్సిన అవసరమే ఉంది, పెద్ద మొగోడు, పెద్ద తోపు తురుముగాను వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లేదా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లేదా, ఏపీలో ఎయిర్పోర్ట్ లేదా, ఇంకెక్కడ ఎయిర్పోర్ట్ లేవా? మన బెంగళూరు ఉంది, కర్ణాటక పక్కనే చెన్నై ఉంది కదా, ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉండే ఏరియాలు కదా, ప్రాంతాలు కదా. అది అన్నీ కాదని చెప్పేసి కలకత్తా వెళ్ళి కలకత్తా నుంచి శ్రీలంక పారిపోతాడా, అక్కడ పారిపోవాలని ప్రయత్నిస్తాడా? మళ్ళీ ఎవరికి వాదించడానికి కూడా అవకాశం లేదు. ఇక్కడ వాళ్ళు కవర్ చేద్దాం అనుకున్నా సరే కవర్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు కలకత్తా ఇక్కడి నుంచి మనం వెళ్ళాలంటే ఇంచుమించు ఒరిస్సా బోర్డర్, కాంటా తర్వాత కరగపూర్ తర్వాత కలకత్తా. అర్థమైందా? తక్కువ లెక్కతో ఒక 1200 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా. మా ఊరి నుంచి అయితే 1200 కిలోమీటర్లు. ఏమండి, హైదరాబాద్ మనకు 400, అలాగే చెన్నై అయితే ఒక 600 ఉంటుంది. హైదరాబాద్ నుంచి కర్ణాటక మరీ దగ్గర, అంతేనా? ఇవన్నీ వదిలేసుకొని ఒక 1200 కిలోమీటర్లు కలకత్తా ప్రయాణించి కలకత్తా నుంచి ఎక్కడికైనా వెళ్తాడా? లేదు, పారిపోవడానికి ప్రయత్నించాడు. ఎక్కడికంటే శ్రీలంక వెళ్ళాలని కూడా చెన్నై నుంచి కూడా వెళ్ళచ్చు, ఇంకా దగ్గర. కానీ మనోడు తెలివితేటలుగా అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నించాడు. హ్యాపీ అమ్మ కొడాలని, నీకు దీపావళి గుర్తుగా ఎర్లీగా స్టార్ట్ అయింది. నువ్వు కూడా కలకాలం ఆ వల్లభనేని వంశీతో పాటు 1 సంవత్సరం కాలం పాటు ఉండాలని నా కోరిక అబ్బాయి, తెలుగుదేశం కార్యకర్తగా. ఎందుకంటే
నువ్వు మామూలుగా పేరుకోలేదు, మామూలుగా రాలిపోలా. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నీ ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి, అంటే బూతులు మాట్లాడడానికి అరెస్ట్ చేశారని చెప్పి మీరు అనుకోవచ్చు, కాదండి. ఆ కేసులు కూడా ఉంటాయి, లేకుండా ఉండవు. కానీ మెజారిటీ గుడివాడలో మనోడు చేసిన అవినీతి, దాంతోపాటు మనీ లాండరింగ్, క్యాసినోతో పాటు మంత్రిగా చేసిన తర్వాత మంత్రిగా 3 ఏళ్ళు చేశాడు కదా, అలాగే తన శాఖలో అవినీతి ఇంకా చాలా ఉన్నాయి, ఒకటి కదా వస్తాయి. రేపొద్దున కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత వస్తాయి. ఆ తర్వాత కార్యక్రమాలు ఏమన్నా ఇంకా కొడాలి నాని తర్వాత ఉంటే గింటే మా రోజా ఉండొచ్చు. మోస్ట్లీ రోజానే అనుకుంటున్నాను నేను ఇది, ఎందుకంటే ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి 100 కోట్లు ఆడేసింది. 100 ఆడింది ఈజీగా, తక్కువ లెక్కతే. ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 ఆడింది. అలాగే తిరుపతి దేవస్థానం అడ్డం పెట్టుకొని, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దర్శనాల పేరుతో ప్రతిసారి ఒక 100 మందిని, ఒక 40 మందిని కూడా, అంటే ఈవిడ వెళ్తూ ఉంటే ఈవిడితో పాటు ఒక 40 మందిని తీసుకెళ్ళేది. ఒక్కొక్కరి దగ్గర వేల రూపాయలు వసూలు చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు తినేసింది. అది ఒకటి. ఇంకా చాలా ఉన్నాయి ఆవిడపైన కూడా. కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, తర్వాత అంబటి రాంబాబు కూడా ఎక్కడికి పోయే వ్యక్తి కాదు. తర్వాత పేరు నాని కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ టైం దగ్గరికి వచ్చేసింది. అలాగే నిన్న చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. చెవిరెడ్డి కూడా బెంగళూరులో అనుకుంటా అరెస్ట్ చేస్తా. అక్కడి నుంచి ఎక్కడికో మలేషియాని అక్కడ పారిపోవడానికి ట్రై చేశాడు. ఇవాళ చెవిరెడ్డిని తీసుకొచ్చారు లెక్కర్స్ కేసులో. అదొకటి మర్చిపోయాం కదా. వీళ్ళందరి సంగతి పక్కన పెడితే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కోట కూడా ఉందండి. ఈ కొడాలి నాని పక్కన పెట్టాను, అంబటి రాంబాబు పక్కన పెట్టాను, ఇవన్నీ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ లెక్కర్ స్కామ్ అని జగన్మోహన్ రెడ్డి ఉన్నాడుగా. మామూలు స్కామ్ కాదు, తక్కువ లెక్కెత్తే 1,00,000 కోట్లు ఉంటాడు లెక్కర్లు అయితే కనుక. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయంగా 1,00,000 కోట్లు చూపించారంటే ఒక్కొక్క బాటిల్ పైన వీళ్ళు 2 ఇంతలు 3 అంతలు, అంటే 100 రూపాయలు ఉన్నదాన్ని 300కి అమ్మారంటే ఆదాయమే 1,00,000 కోట్లు చూపించారంటే వీళ్ళు తినేసింది ఎంతవరకు ఒక్కసారి మీరు ఊహించుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే కొడాలి నాని తర్వాత మేబీ ఉంటే రోజా ఉండొచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయినా ఉండొచ్చు. లెక్కర్ స్కామ్లో చాలామంది మేధావులు మాట్లాడుతూ ఉంటారు, ప్రభుత్వమే అమ్మితే ఇంకా స్కామ్ ఎక్కడ ఉంది అంటారు. ప్రభుత్వం అమ్మింది కాబట్టి స్కామ్ అంటాం, పకోడీకి వెళ్ళారా? అర్థమైందా? ఇక్కడ నుంచి మా మేధావులు విశ్లేషణ మనం చూడలేమాట. కొడాలి నాని పాపం హార్ట్ ఆపరేషన్ చేశారు, నటించేస్తారు. ఏళ్ళే ముందు ఎక్కువ నటించేస్తారు. పాపం వాడికి హార్ట్ ఆపరేషన్ చేశారు, గట్టిగా మాట్లాడలేరు. చంపేద్దాం అనుకున్నారా? ఎవడేం చంపేది. ప్రభుత్వం కేసులు పెట్టిందంటే అవినీతి చేశారు కాబట్టి కేసులు పెట్టారు. కొడాలి నానికి బాగా తెలుసు ఏమని, మనం అన్యాయం చేసాము, మనం అక్రమంగా డబ్బులు దోచేసామని కొడాలి నానికి తెలుసు. మీ మేధావులు అందరూ ముసుగు వేసుకొని ఎగేసుకొని రామాకండి అబ్బాయి. మేధావులు ఎంత సైలెంట్గా ఉంటే కొడాలి నాని విషయంలో నీకు అంతా మంచిది. ఎందుకంటే వల్లభనేని వంశీ విషయంలో కొంతమంది మేధావులు వల్లభనేని వంశీని జైల్లోనే చంపేద్దాం అనుకున్నారా? ఏం పాపం చేసాడు, ఏం అన్యాయం చేసాడని సింపతి చూపించే ప్రయత్నం చేశారు, కానీ వర్కౌట్ అవ్వాలా. ఆ వీడియోలు కూడా దాంట్లో డిలీట్ చేసుకున్నారు. మీరు కొడాలి నాని విషయంలో ఈ మేధావులు అందరూ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకు అంటే ప్రజలెవరు కూడా వీళ్ళని అరెస్ట్ చేస్తుంటే అయ్యో పాపం అనట్లా. మీరు అనవసరంగా అయ్యో పాపం అన్నారంటే మీ ముఖం తుప్పుకొని కాంట్రీ చుమ్మేస్తారు. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే కొడాలి నాని నీకు హ్యాపీ దీపావళి అమ్మా.